ఈరోజు రెసిపీని అయితే నేను ఇట్లా ఐస్ క్రీమ్ చేసిన, అది కూడా మన బ్లాక్ బెర్రీస్ ఉంటాయి కదా, అంటే అల్లం నేరేడుకాయలు, వీటితోనైతే నేను ఇట్లా ఐస్ క్రీమ్ చేసిన. మా తమ్ముడు అయితే డైలీ ఐస్ క్రీమ్ వచ్చిందంటే మా మమ్మీ చతాయిస్తాడు కొని మరి. అయితే నేను ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, ఐస్ క్రీమ్ బయటకు వద్దని చెప్పేసి నేనైతే బ్లాక్ బెర్రీతో చేసిన. ఇది తింటూనైతే మంచిది కదా, హెల్త్కి ఎనర్జీ వస్తుంది, అన్నీ ఓకే కాబట్టి నేనైతే చేసేసిన. మా తమ్ముడు ఫస్ట్ టేస్ట్ చేయగానే చాలా బాగుందని చెప్పిండు. ఇక ఇంకోసారి అయితే ఐస్ క్రీమ్ బయట తినను, ఇవే తింటా అని అయితే చెప్పిండు. ఇట్లా నేనైతే రెసిపీ చేసేసిన. మళ్ళీ ఇది ఎట్లా చేసిన అనేది కూడా నేను ఇంకొక వీడియోలో పెడతాను. నార్మల్గా ఇప్పుడైతే చూపిస్తున్నా. ఇట్లా వచ్చినాయి ఐస్ క్రీమ్స్ అనేవి. టేస్ట్ కూడా తిరిగిపోయింది. సేమ్ మన మ్యాంగో ఐస్ క్రీమ్ ఎట్లా చేస్తాం కదా అట్లానే వచ్చింది సేమ్. అది ఎట్లనో కూడా నేను వీడియో పెడతాను, చాలా బాగుంది. మీరు కూడా మీ తమ్ముళ్ళు అట్లా ఎవరైనా ఉంటే అట్లా వాళ్ళని ఐస్ క్రీమ్స్, బయట ఐస్ క్రీమ్స్ని అవాయిడ్ చేయించి ఇట్లా ఫ్రూట్స్తోనే ఐస్ క్రీమ్స్ చేయించి వాళ్ళకి తినిపించండి, చాలా బాగా తింటారు. ఫ్రెండ్స్, మా తమ్ముడు అయితే చూడండి ఐస్ క్రీమ్ ఇది బాగుందని మొత్తం మూతికి పూసుకుంటూ మరి తింటుండు. ఇక చూడండి ఎట్లా తింటుండో, మొత్తం నాకుతుండో అప్పటి నుంచి వెళ్ళి. షాను ఎట్లుందిరా ఐస్ క్రీమ్? చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా బయటికి కొనుక్కోకుండా ఇంట్లోనే ఫ్రూట్స్తో చేసుకోండి. బాయ్ బాయ్.